మాస్టర్ ప్లాన్ ఇస్తాం, రోడ్లు వేస్తాము, ట్రక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తామని చెప్పి 1151 కోట్లు 1151.59 కోట్లు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి రీపేమెంట్ పర్ యానము 100 కోట్లు మేము కట్టడం జరిగింది 5 సంవత్సరాలు. అమరావతి బాండ్స్ వీటిని మరి ఎంబీసీ ఒక 2000 కోట్లు తీసుకొచ్చేసి ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అని చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేశారో మీరు చూశారు. దీనికి కూడా రీపేమెంటు పర్ ఇయర్ ఆల్మోస్ట్ 886 కోట్ల రూపాయలు జరుగుతాం ఇచ్చింది. అట్లాగే కన్సార్షియం ఆఫ్ బ్యాంక్స్ 3 బ్యాంకుల్లో దగ్గర నుంచి లోన్ తీసుకున్నారు. యూబీఐ కానివ్వండి, ఐబీ కానివ్వండి, బీఓబీ కానివ్వండి, వీటి దగ్గర నుంచి కూడా సుమారు 1955 కోట్లు అంటే సుమారు 2000 కోట్లు. అంటే ఇవన్నీ కలిపి సుమారు 5000 కోట్లు ఏవైతే ఇచ్చారో అంతా లోన్లే. దానికి రీపేమెంట్ అంతా మేము కట్టడం జరిగింది. వాళ్ళు చేసింది ఆ 5000 కోట్లకి ఎంత వర్క్ చేశారో మనం చూడడం జరుగుతుంది. అక్కడ సీడ్ యాక్సిస్ రోడ్ కంప్లీట్ చేయలేదు. కరకట్ట దగ్గర రోడ్డు వైడనింగ్ జరగలేదు. చివరకు సీడ్ యాక్సిస్ రోడ్డు మీద లైట్లు కూడా వేయకుండా వెళ్ళారు. ఆ సీడ్ యాక్సిస్ మీద లైట్లు కూడా వేయకుండా వెళ్ళిపోయారు. ఆ లైట్లు కూడా మేమే వేసాం. లైట్లు కూడా మేమే వేసి అది మొత్తం పూర్తి చేస్తే సుమారు దానికి ఒక 10 కోట్ల వరకు అయింది. 8,50,00,000 ఎంత మొత్తం వేసి దానికి లైట్లు స్ట్రీట్ అన్నీ వేసేసి దాని దగ్గరికి ఎక్కడికి ఆ సీడ్ యాక్సిస్ రోడ్ పూర్తి చేయడం జరిగితే దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం రోజున ఈనాడు పేపర్లో ఒక ఫోటో వేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అమరావతి రోడ్లు దగదగలాడుతున్నాయని చెప్పి ఒక బొమ్మ వేశారు. దగదగలాడుతున్నాయని చెప్పి బొమ్మ వేసింది. ఈ లైట్లు వేసింది, ఈ లైట్లు పూర్తి చేసింది. ఇవి ఎవరు వాళ్ళు వేసారా మేము వేసారా? మేము దారి చేసినా వాళ్ళు బొమ్మలు వేసుకోవాలి, ఇది మేము చేసిందని చెప్పి చెప్తా ఉన్నారంటే ఇంకా నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. లైటింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే 5 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు. ఈరోజు 3 రాజధానులకు మేము కట్టుబడి ఉన్నా కూడా, జ్యుడిషియరీ క్యాపిటల్ వేరే చోట పెట్టుకున్నా కూడా ఇక్కడ జ్యుడిషియరీ ఇక్కడ ఉంది కాబట్టి హైకోర్టులో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అక్కడ కూడా ఒక G+3 ఒక కాంప్లెక్స్ కట్టి 14 కోర్టు భవనాలను కూడా నిర్మాణం చేయడం జరిగింది. సుమారు 46 కోట్ల రూపాయలతోటి అడిషనల్ హైకోర్టు బిల్డింగ్ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో కట్టడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇది అందరి రాజధాని కావాలి, అందరికీ దీనిలో అవకాశం ఉండాలి. వారు ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది, డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అవుతుందని చెప్పినా కూడా పోరాడి ఒక R5 జోన్ను క్రియేట్ చేసి సుమారు 1400 ఎకరాల భూమిని ప్రతి ఒక్కరికి ఒక సెంటు చొప్పున 51,392 మందికి వైఎస్ఆర్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? R5 జోన్ క్రియేట్ చేయడం అది మరి ఈ యొక్క శ్వేతపత్రంలో ఎక్కడ చెప్పిన దాఖలా లేవు. అంటే వారికి మరి అది నచ్చిందో నచ్చలేదో మరి అది చేయలేదో వారే చెప్పాలి. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఎమ్మెల్యే క్వార్టర్ పనులు కూడా పూర్తి దశలో ఉన్నాయి. ముగింపు పనుల కోసం